హలో అండి, ఇవాళ ఇంట్లో చికెన్ ఫ్రై అయితే చేశానండి. ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా అయితే ధనియాలు, ఎండుమిర్చి, లవంగాలు, చెక్క ఇవన్నీ అయితే డ్రై రోస్ట్ చేసుకొని వాటిని అయితే పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడైతే నీట్గా వాష్ చేసిన చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవన్నీ అయితే మంచిగా మనకు కావాల్సినంత క్వాంటిటీలో అయితే వేసుకొని వీటిని అయితే కలిపి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకున్నానండి. అది కూడా వితౌట్ వాటర్ అండి, వాటర్ లేకోకుండా మొత్తం చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మధ్య మధ్యలో ఇలా తీసి మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి. ఇలా అయిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పీస్ ఉడికిందా లేదా అని చెక్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిలోకి అయితే మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని అయితే వేసేసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.